నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేస్తాం. డైరెక్టర్ మోహన్ రావు వెల్లడి. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి. కలెక్టర్ల సదస్సుకు పటిష్ట నివేదికలు సిద్ధం చేయండి. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ఉండాలి. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. బండి ఆత్మకూరు మండలంలో దారుణ హత్య. బైక్ పై వెళుతున్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని నారాయణపురం వద్ద నరికి చంపిన దుండగులు. బంతికి బెట్టింగ్ యువతను టార్గెట్ చేసిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా. ఆందోళనలో తల్లిదండ్రులు. నంద్యాల ఆర్టీసీ డోర్ డెలివరీ చేయలేమంటూ చేతులెత్తేసిన యాజమాన్యం. నెల రోజుల పాటు ప్రచారానికే పరిమితం. గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేసినట్టుగానే చాలా మంది రైతులు. పంట పొలం మట్టిని ల్యాబ్లో పరిష్కరించుకోండి. వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్. నంద్యాలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ ఆర్డీ విశ్వనాథ్. కోవెలకుంట్ల పట్టణంలో మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కొత్త జిల్లాలో ట్రెజరీ కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్ రావు తెలిపారు. అదేవిధంగా నంద్యాల సబ్ ట్రెజరీ కార్యాలయం డైరెక్టర్ మోహన్ రావు ఆకస్మిక తనిఖీలు భాగంగా ట్రెజరీ కార్యాలయంలో రికార్డు రూములు ప్రశ్నించారు. అనంతరం సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది డైరెక్టర్ మోహన్ రావు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. విధుల పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ రావు మాట్లాడారు. ట్రెజరీ కార్యాలయంలో 2024 నుండి 2025 సంవత్సరంలో జరిగిన లావాదేవీలపై ఖజానా శాఖ నిర్వహిస్తున్న వార్షిక తనిఖీలను పరిశీలించారు. ఏడాదిలో వివిధ పద్ధతుల కింద జరిగిన లావాదేవీల వీలు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు తదితరులను పరిశీలన చేస్తున్నామన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ ట్రెజరీ యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈరోజు నిన్న కర్నూలు ఇన్స్పెక్షన్ చేసాం. డిస్ట్రిక్ట్ ట్రెజరీ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో వన్ ఆఫ్ ది మేజర్ డిస్ట్రిక్ట్ కర్నూలు జిల్లా. ఈ మధ్యన సెపరేట్ అయిన సందర్భంగా నంద్యాల కూడా అవకాశం విజిట్ చేయాలనేది భాగంగా సబ్ ట్రెజరీలో దగ్గరగా మాకు 206 సబ్ ట్రెజరీస్ ఉన్నాయి. నంద్యాల సబ్ ట్రెజరీ అనేది చాలా మేజర్ సబ్ ట్రెజరీ. సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న సబ్ ట్రెజరీకి విజిట్ చేసి అక్కడ ఎంప్లాయీస్ యొక్క పనితీరు ఇంక్లూడింగ్ అటెండెన్స్తో పాటు వారి యొక్క వర్కింగ్ కండిషన్ని ఎగ్జామ్ చేయటానికి ఈరోజు ఈ సబ్ ట్రెజరీకి రావడం జరిగింది. సమస్యలు అంటే ప్రజెంట్కి ఇప్పుడు మాకు లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం మేము ఎంప్లాయీస్ దగ్గర నుంచి, పెన్షనర్ దగ్గర నుంచి. దగ్గరగా రాష్ట్రంలో 3,70,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ యొక్క సబ్ ట్రెజరీలో 4,200 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 95 అబోవ్ లైఫ్ సర్టిఫికేట్ అప్లై చేయడం జరిగింది. వెరీ లిమిటెడ్ ఉన్నారు. వాళ్ళని కూడా అతి త్వరలో తీసుకున్నది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అట్లాగే బిల్స్లో కానీ పెన్షన్లో కానీ ఏ విధమైన సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఐ ఆమ్ వెరిఫైయింగ్ ది రికార్డ్స్. Thank you. Mohan Rao Nethala. Thank you.
వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల సదస్సులో వివరించాల్సిన అంశాలపై సమీక్షించారు. జిల్లా రెవెన్యూ అధికారి రఘునాయక్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు కేసీ కెనాల్, కందు నది, ఎస్ఆర్బీసీ కాలువలపై ఆధారపడి ఉన్న 13 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో పూర్తిగా నీటిని నింపాలన్నారు. జిల్లాలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో వడదెబ్బ, అతిసార వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంబంధిత వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. యువత ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, నిబంధనలు పాటించకపోవటమే అందుకు కారణమని పేర్కొన్నారు. చట్టాలున్నది ప్రజల రక్షణ కోసమేనని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, 4 చక్రాల వాహనం నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని విద్యార్థులకు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా యువత ఎక్కువ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, వారి వల్ల ఇతరులు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. మనల్ని చూసి ఆగుతుందా? మనం దూరకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి దూరకూడదు. నిదానంగా మార్జిన్ చూసుకొని మనకు బండి పోయే అవకాశం ఉందా లేదా చూసుకొని మాత్రమే మనము బండిని నడపాలి. అంతే తప్ప మనం వస్తున్నాం కదా వాడెవడో చూసి ఆపుతాడు అనుకుంటే మాత్రము బండి ఎవరి కోసం ఆపరు. ప్రమాదం జరిగితే మళ్ళా మీరే బాధపడతారు. ఇప్పుడు ఇవన్నీ మేము పాంప్లెట్స్ కొట్టించినాం. ఇవన్నీ కొత్తవి యాజ్ పర్ జివో ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు 1/3/2025 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కొత్త చలానాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. కానీ కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు ఇంకా 1/3 నుంచి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. రేపు 1/4 నుంచి కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత మీరు దయచేసి సార్ 5,000 కట్టాలన్నా, మా నాన్న రైతు, మేము చిన్న కూరగాయల వ్యాపారం చేసుకుంటాము, తర్వాత లేకపోతే మా ఫాదరు చిన్న వ్యాపారస్తుడు, మాకు డబ్బులు లేవు, మేము స్టూడెంట్స్, మేము ఒకసారి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల జి లింగాపురం గ్రామాల్లో గత కొన్ని సంవత్సరముల నుండి నంద్యాల సుధాకర్ రెడ్డి మరియు గుర్రాల రామస్వామిలకు ఇంటి స్థలము విషయంలో మనస్పర్ధాలు ఉన్నాయి. నంద్యాల సుధాకర్ రెడ్డి ఇంటి వెనుకాల సుమారు 6 సెంట్లు స్థలమును ఆనుకొని మాల గుర్రాల రామస్వామి యొక్క రేకుల షెడ్డు కలదు. 2015 సంవత్సరంలో గుర్రాల రామస్వామి సదరు నంద్యాల సుధాకర్ రెడ్డి యొక్క 6 సెంట్ల స్థలములో తనకు కూడా స్థలం ఉందని నంద్యాల సుధాకర్ రెడ్డితో గొడవ పడేవాడు. ఈ విషయంలో నంద్యాల సుధాకర్ రెడ్డి వాళ్ళ నమోదైనవి సదరు కేసులు కొట్టివేశారు. ఈ విషయంలో నంద్యాల సుధాకర్ రెడ్డి సివిల్ కోర్టుకు వెళ్లాడు. కోర్టు వారు నంద్యాల సుధాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చారు. బైక్పై వెళుతున్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని నారాయణపురం వద్ద కొందరు దుండగులు నరికి చంపారు. హత్యకు లింగాపురం గ్రామంలో స్థల వివాదమే కారణంగా పోలీసులు అనుమానం పడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బండి ఆత్మకూరు పోలీసులు. ఐపీఎల్కు క్రికెట్ క్రీడాకారులు సన్నద్ధమవుతుండగా, పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండగా తమ అభిమాన క్రీడాకారుడి మెరుపులను చూసి మైమరించేందుకు అభిమానులు ఎదురుచూస్తుండగా బెట్టింగ్లకు బుకీలు, పంటర్లు సిద్ధమవుతున్నారు. శనివారం నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో యువతే లక్ష్యంగా జిల్లాలో బెట్టింగ్ల మాఫియా ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రతి బాల్కు బెట్టింగ్ నిర్వహించేందుకు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను సిద్ధం చేసుకుంటోంది. ఈసారైనా డబ్బు సంపాదించాలని అత్యాశతో జూదర్లు సమాయత్తమవుతున్నాయి. క్రికెట్ పందేల వైపు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కళాశాల విద్యార్థులు మొబైల్ యాప్ ద్వారా అత్యధికంగా పందేలు కాస్తున్నారు. మొబైల్, ల్యాప్టాప్లు, బంగారు చైన్లు, బైకులు, కార్లు కుదవపెట్టి అప్పులు తీసుకొని పందేలు కాస్తున్నారు. చివరకు జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ బెట్టింగ్ మాయలో చిక్కుపోకుండా చూడాలని పలువురు సూచిస్తున్నారు.
మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఫోన్లతో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని, విలువైన వస్తువులు కనిపించకపోయినా ఒత్తిడికి ఆందోళనకు గురవుతున్నారని పెద్దలు అప్రమత్తం అవ్వాలని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా మే 25 వరకు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నంద్యాల ఆర్టీసీ కార్గో పార్సిల్ సంస్థ డోర్ డెలివరీలో వెనుకంజ వేసింది. పార్సిల్ ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ఆ సంస్థ అమల్లో మాత్రం విఫలమైంది. డోర్ డెలివరీకి అనుగుణంగా మానవ వనరులు సమకూర్చడంలో సరైన ప్రణాళికలు లేకపోవడంతోనే యాజమాన్యం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సొంతంగా 216 నుంచి కార్గో పార్సిల్ సంస్థకు శ్రీకారం చుట్టింది. వస్తువులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా 24 గంటల్లో చేరేలా ప్రణాళికలు రూపొందించింది. వస్తు రవాణా గ్యారంటీ, నమ్మకంతో కూడిన వ్యాపారం కార్గో నిర్వహిస్తోంది. సరుకు రవాణాపై కిలోమీటర్ల దూరం, వస్తువు బరువును బట్టి ఛార్జీ నిర్ణయిస్తున్నారు. రవాణా సంస్థకు నిత్యం ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఇక్కడ నుంచి నిత్యం జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలతో పాటు ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపూర్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున సరుకు రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ డిపోలో ఉన్న కొరియర్ పార్సిల్స్ చేయటానికి సరైన వ్యక్తులు రాకపోవడంతో అక్కడ ఏజెంట్లు చేతులెత్తేశారు. ఎవరికి కొరియర్ వచ్చినా వారే ఆర్టీసీ డిపోకు వచ్చి పార్సిల్ తీసుకువెళ్తున్నారు. పార్సిల్తో పాటు డోర్ డెలివరీ కూడా ఉందంటూ ఫ్లెక్సీలతో ప్రచారాలు చేపట్టారు. ఇందుకోసం నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఆ నెల రోజుల పాటు డోర్ డెలివరీ చేసిన అధికారులు తర్వాత మాత్రం నిలిపివేశారు. ప్రస్తుతం డోర్ డెలివరీ అడిగితే లేదంటూ సమాధానం చెప్పడంతో అనేక మంది వెనుదిరిగిపోతున్నారు. అయితే డోర్ డెలివరీకి అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవటంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేసినట్టుగానే చాలా మంది రైతులు పంటకు కావాల్సిన పోషక విలువలు భూమిలో ఉన్నాయో లేవో తెలుసుకోకుండానే వ్యవసాయం చేస్తున్నారు. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీంతో నేల నిస్సారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆశించిన దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. పంట సాగు చేసే ముందు ప్రతి రైతు భూసారం తెలుసుకోవటానికి మట్టి పరీక్ష చేయించుకోవాలి. పంట కోత ముగిసిన నెల రోజులకు మట్టి నమూనా సేకరించాలి. భూసార పరీక్ష వల్ల ఏ పంట పండించాలో తెలుసుకోవచ్చు. రసాయన ఎరువు ఎంత వేయాలో తెలుస్తోంది. ఈ పరీక్ష చేయటం వల్ల భూమికి ఇటు రక్షగా ఉంటుంది. భూసారం ఎప్పుడు ఒకేలా ఉండదు. వేసే పంటలు, వాడే క్రిమి సంహారకాలు, ఎరువు బట్టి మార్పు చెందుతోంది. ఆ మార్పుల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి వ్యవసాయం చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు జాన్సన్ సూచిస్తున్నారు. రైతులు అనువైన సమయంలో భూసార పరీక్షలు చేయించుకోవటం ఉత్తమమని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ యొక్క రాబో ఎండాకాలంలో రైతు సోదరులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉంటున్నాము. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి రైతాంగము, ఇది మంచి సమయం కాబట్టి మన పొలాలు ఇప్పుడు ఖరీఫ్, రబీలో పండించి పంటలు కోసి వేసిన తర్వాత మనము మట్టి నమూనాలు పరీక్షించుకోవడం ఎంతైనా అవసరము. ఈ యొక్క మట్టి నమూనాలను మనం పరీక్షించుకున్నప్పుడు మనకు భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను బట్టి దానికి ఆధారితంగా మనము ఎరువుల వాడకం చేసుకోవడం ద్వారా మనకు ఖర్చు తగ్గనికి అవకాశం ఉంది. రెండవది, కావలసినటువంటి పోషకాలు మొక్కకు అందించినప్పుడు మొక్క తీసుకొని అధిక దిగుబడికి ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడవది, భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. నాలుగవది, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఏవైతే మొక్కకు హాని కలిగిస్తాయో వాటి యొక్క సాంద్రత కూడా తగ్గిపోనికి అవకాశం ఉంటుంది. అదొకటి. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన పొలాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి భూమిలో మనము 3 సంవత్సరాలకు ఒకసారి మనం మన భూమిని పరీక్ష చేసుకున్నప్పుడు మన యొక్క భూమి భౌగోళిక పరిస్థితి, లేకపోతే భూమి యొక్క pH ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్, లభ్య కార్బన్ ఎంత ఉంది, నత్రజని, భాస్వరం, పొటాషు లేక ఇతర మైక్రోన్యూట్రియన్ సూక్ష్మ పోషకాల లోపాలు ఏమైనా ఉన్నాయా, లేక ఉన్న ఏ దశలో ఉంది అనేది, ఏ మోతాదులో ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము ఏ పోషకాలు ఎక్కువగా ఉంటాయో వాటిని తగ్గించుకోనికి అవకాశం ఉంది. ఏ పోషకాలు తక్కువగా ఉంటాయో దానికి అనుగుణంగా సిఫారసు మేరకు మనము కావలసిన మోతాదులో మనము ఆ ఎరువులను భూమికి అందించినప్పుడు ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సాంద్రత పెరగడానికి అవకాశం ఉంది. రెండవది, మొక్కకు ఈ యొక్క పోషకాలన్నీ
దొరికే విధంగా లభ్యమయ్యే దశలో ఉంటాయి కాబట్టి మొక్క ఈజీగా వాటన్నిటిని తీసుకొని అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పంటలు తీసివేసిన తర్వాత పంటలు లేక ఖాళీగా ఉన్నప్పుడు మనం జిగ్జాగ్ మేనర్లో మనము మన యొక్క సాంద్రతను 15 నుంచి 30 సెంటీమీటర్ లోపల మట్టి నమూనాలను సేకరించి వాటిని బాగా 1కి 4 సార్లు క్వార్టరింగ్ పద్ధతిలో ఆపోజిట్లో తీసివేసుకొని బాగా ఉన్నటువంటి శాంపుల్స్ని తీసుకొని మనము వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాలలో కానీ మనం ఇచ్చినట్లయితే రైతు సోదరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ని బట్టి వాటన్నిటిని పరీక్ష చేసి దాంట్లో వారి యొక్క పొలంలో లభ్యమయ్యే పోషకాల విలువలను తెలుపుతూ అవసరమైతే వాటిని ఏ విధంగా మార్పు చేసుకోవాలి, అవసరమైతే ఆ సమస్యను ఎలా అధిగమించాలి అనేది కూడా మేము సిఫారసు చేస్తాం. కాబట్టి దానికి అనుగుణంగా రాబోయే సంవత్సరంలో రాబోయే ఖరీఫ్లో కూడా మంచి ఫలితాలు తీసుకోనికి, మంచి ఇది నాణ్యమైన పంట తీసుకోనికి, అధిక దిగుబడి తీసుకోనికి, తర్వాత ఈ యొక్క పొలాలను మనము లోతు దుక్కి చేసుకోవడం ద్వారా ఈ యొక్క లోతు దున్ని మనము బయటికి తిరగదిప్పి మట్టి వేసినప్పుడు ఈ యొక్క సూర్యరశ్మి ఎండ వేడిమికి కూడా ఏమైతాయి అని అంటే ఆ యొక్క లోపల ఉన్నటువంటి కోశస్థ దశలో ఉన్న పురుగు యొక్క కోశస్థ దశలో అంటే నిద్రావస్థ దశలో ఉన్నటువంటి ఆ దశలన్నీ కూడా ఎండకి ఎక్స్పోజ్ అయిపోతాయి. కాబట్టి ఆ ఎండ వేడికి ఇవన్నీ కాలిపోతాయి. తద్వారా భూమిలో ఈ యొక్క మొక్కకు హాని కలిగించే కీటకాల యొక్క సాంద్రత తగ్గనికి అవకాశం ఉంటుంది. అలాగే భూమిని లోతుగా దున్నినప్పుడు ఈ యొక్క సూక్ష్మ క్రిములు ఏవైతే మొక్కకు హాని కలిగించి రోగాల్ని కలిగించే సూక్ష్మ క్రిములు ఉంటాయి. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు మున్సిపల్ ఆర్డీ విశ్వనాథ, ఇంజనీరింగ్ ఎస్సీ రామ్మోహన్. సీఎం చంద్రబాబు సందర్శించే మున్సిపల్ డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూసి త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం చిన్న చెరువును, ఎస్ఎస్ ట్యాంకులను సందర్శించి వేసవిలో నీటి లభ్యత గురించి వాటర్ వర్క్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కమిషనర్ నిరంజన్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. Warrior machine is standing here, near A. This one is that machine. That machine. Area 2. Present room survey का दीजिए ना. This is 1.68. ఎండ్కి మేడం ఆ రోజు ఏమన్నా సీఎం కాన్వాయి అంటే అక్కడి నుంచి వస్తే సభ ఇక్కడ పెట్టేస్తే పబ్లిక్ సభ ఉండదులే కానీ అంతే, అందుకని కొద్దిగా సైడ్ చెప్పింది. ఇదంతా ఏంది? ఇది మనది ఫ్రెష్ వేస్ట్ JSW షిఫ్ట్ చేస్తాం. సో మీరు ఇప్పుడు ఈ ఏరియా వరకు అతను ఆడి క్లియర్ చేసుకుంటారు, మీరు క్లియర్ చేస్తారు. మనం చేస్తున్నాం సార్, ప్యారలల్గా మనం సో ఇప్పుడు సార్ ఆల్ యువర్ సైడ్ ఆల్రెడీ క్లియర్ సార్. ఫ్రెష్ మాకు ఇచ్చిన క్వాంటిటీ అక్కడ కంప్లీట్ అయింది. గ్రౌండ్ చేస్తా ఉన్నాం. మంట పెడతా
యాక్చువల్గా ర్యాక్ పికర్స్ ఒక 30 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు సార్. ఆ 30 మెంబర్స్ దాదాపు ఒక 15-20 డేస్ ఆపేసారు. అయినప్పటికీ కూడా ట్రైన్ అనేది ఆగడం అంటే వాళ్ళు కూడా చెప్పేసి కూడా తగలబెడితే మేము ఏరుకోవడానికి ఏముంటుంది లోపల వచ్చి బట్ ఉంటుందండి అంతే కదా. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ మహిళలు ఒక్కొక్కరు లక్షల్లో సొమ్మును ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేయడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. సీఈఓ స్వస్థలం కడపకు వెళ్లి వచ్చిన వారికి నిరాశే మిగిలింది. జనని మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ వెంకటరమణ అందుబాటులో లేకపోవడంతో డిపాజిటర్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఈఓ వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యి వెళ్లాడని మహిళా బ్యాంకు సెక్రటరీ పద్మావతి అంటున్నారు. బ్యాంకు సీఈఓ వెంకటరమణ మాటలు నమ్మి తాము సభ్యులుగా చేరామని కొంతమంది మహిళలు అంటున్నారు. తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహిళలు లక్షల్లో డిపాజిట్ చేశారని ఆ పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి అంటున్నారు. మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. కడప పట్టణానికి చెందిన వెంకటరమణ స్థానికంగా ఉన్న పరిచయాలను ఆసరగా చేసుకుని నంద్యాల జిల్లాలో 5 బ్రాంచ్లు ఏర్పాటు చేశాడు. కోయిలకుంట్లతో పాటు చాగలమర్రి, బనగానపల్లి, నంద్యాల తదితర చోట్ల జనని మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ పేరుతో జనని పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం కార్యాలయాలు తెరిచి ఆ సంస్థల ద్వారా వేలాది మంది మహిళల నుండి సుమారు 2 కోట్ల మేరకు భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్లు తెలిసింది. ఈ సంస్థల్లో డబ్బు పొదుపు చేసిన డిపాజిటర్లు ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతుండటంతో వారికి చెల్లించేందుకు నగదు అందుబాటులో లేకపోవడంతో ఆ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. డిపాజిటర్ల నుండి ఒత్తిడి అధికం కావడంతో సీఈఓ వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కోవెలకుంట్లలో ఉన్న జనని సహకార సంఘం సెక్రటరీ పద్మావతి అంటున్నారు. ఇక జనని మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ 2021 అక్టోబర్ 8న కోవెలకుంట్లలో జనని సహాయ సహకార పరిమితి పొదుపు సంఘం పేరుతో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేత మహిళా బ్యాంకును ప్రారంభోత్సవం చేపించడం జరిగింది. స్థానిక పొదుపు మహిళా బ్యాంకులో మహిళలకు నమ్మకం కలిగించే విధంగా బ్యాంకు గ్రూపు కమిటీకి 15 మంది మహిళలను నియమించి అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని వేలాది మంది మహిళల నుండి దాదాపు 2 కోట్ల మేరకు భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం అందించారు. కోవెలకుంట్ల మహిళా పొదుపు బ్యాంకు సెక్రటరీగా ఉన్న పద్మావతి అనే మహిళా సహకారంతోనే సీఈఓ వెంకటరమణ భారీ ఎత్తున డిపాజిట్ సేకరించి సొమ్ము చేసుకుని అజ్ఞాతంలోనికి వెళ్లినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పొదుపు మహిళా బ్యాంకు గ్రూపు కమిటీ సెక్రటరీగా ఉన్న పద్మావతితో పాటు సభ్యులు, సిబ్బంది లబోదివమంటూ మొత్తుకుంటున్నారు. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా ఎస్కేప్ అయిన సీఈఓ వెంకటరమణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీరు 4 లక్షలు 5 లక్షలు రావాలి ఒక్కొక్కరికి అంటున్నారు. మరి 900 మంది ఇటు 4 లక్షలు వేసుకుని కూడా ఎంత అవుతారు? 50% కట్టింటారా? 50% కట్టింటారా? ఎంతమంది కట్టినారు 4 లక్షలు? గోల్డ్ ఎంతమంది పెట్టినారు? సేవింగ్స్ ఎంత అంత ట్రిపుల్ ఇస్తున్నారు. సేవింగ్స్ ప్రాసెస్ అట్లా పెట్టినారు. ఎంతమందికి లోన్ ఇచ్చినారు? 60 మంది దాకా ఇచ్చుంటాం సార్. 60-70 మంది దాకా. ఎంత అమౌంట్ ఇచ్చినారు? అదే వాళ్ళ సేవింగ్స్ బట్టి కరెక్ట్ అమ్మా. 60-70 మందికి అమౌంట్ ఒక్కొక్క బెనిఫిషియరీకి ఎంత అమౌంట్ లోన్ ఇచ్చినారు? 90 లక్షల దాకా ఉంది. ఒక్కొక్క బెనిఫిషియరీ 90 లక్షలు ఇచ్చినారా? 90 లక్షలు. పబ్లిక్ మీరు రుణాలు ఇచ్చినది 90 లక్షలు అయితే మీరు పబ్లిక్ నుంచి వసూలు చేసినది ఎంత? మహిళల నుంచి వసూలు చేసిన అమౌంట్
సేవింగ్స్ అమౌంట్ సేవింగ్స్ 50 లక్షలు దాకా. 50 లక్షలు. మరి 50 లక్షలు అయితే 90 లక్షలు మీరే ఇచ్చినప్పుడు ఎవరైనా కూడా డబ్బులు వసూలు చేసుకున్నాకే ఉంటారు, కానీ మీ సీఓ ఎందుకు అప్స్కాన్ అయినట్టు దాని మీద సార్ చెప్పండి. మాకైతే తెలియదు సార్. ఆయన చెప్పడం ఏం చెప్పినాడంటే, మాకు బ్యాంక్ పరంగా మేము అది ఇక్కడ లోన్ పెట్టినాము, వస్తా అది లోన్ అని చెప్పి మాకు బ్యాంక్ పరంగా లోన్ అంటే ఎందుకు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఫండ్స్ సరిపోలేదని చెప్పినాడు సార్. మాకు ఫండ్స్ కావాలా. అసలు ఈ బ్యాంక్ మామూలుగా ఇక్కడ ఈ విధంగా పెట్టాలన్నటువంటి ఆలోచన ఎట్లా కలిగింది ఆయనకు? అన్నోన్ పర్సన్ అతని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేస్తాం, డైరెక్టర్ మోహన్ రావు వెల్లడి. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోండి, కలెక్టర్ల సదస్సుకు పటిష్ట నివేదికలు సిద్ధం చేయండి. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ఉండాలి, ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. బండి ఆత్మకూరు మండలంలో దారుణ హత్య, బైక్పై వెళుతున్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని నారాయణపురం వద్ద నరికి చంపిన దుండగులు. బంతికి బెట్టింగ్ యువతను టార్గెట్ చేసిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా, ఆందోళనలో తల్లిదండ్రులు. నంద్యాల ఆర్టీసీ డోర్ డెలివరీ చేయలేమంటూ చేతులెత్తేసిన యాజమాన్యం, నెల రోజుల పాటు ప్రచారానికే పరిమితం. గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేసినట్టుగానే చాలా మంది రైతులు. పంట పొలం మట్టిని ల్యాబ్లో పరిష్కరించుకోండి, వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్. నంద్యాలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ ఆర్డీ విశ్వనాథ్. కోవెలకుంట్ల పట్టణంలో మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.